అమరావతి ఆల్ స్కామ్స్ కు కేర్ ఆఫ్ గా మారుతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. ఏకంగా దేవుడి భూములకే టెండర్ పెడుతున్నారు టీడీపీ నేతలు. దేవుడంటే ఏమాత్రం భయం భక్తి లేకుండా బరితెగిస్తున్నారు. మొన్నటికి మొన్న 100 కోట్ల విలువైన వెలగపూడి వేణుగోపాలస్వామి ఆలయం భూముల దోపిడీ మరొక ముందే తాజాగా మరో కుంభకోణం బయటపడింది. ఏపీ రాజధాని అమరావతి కుంభకోణాలకు కేర్ ఆఫ్ గా మారింది. తవ్విన కొద్దీ అమరావతిలో రోజుకో స్కామ్ బయటపడుతోంది. కూటమి పాలనలో దేవాలయ భూములపైన టీడీపీ నేత కన్ను పడింది. అధికారం మాదే, మమ్మల్ని అడిగేవారు ఎవరు అన్నట్టుగా ఆలయాల భూముల్ని దోచేస్తున్నారు. ఇదిగో ఇది తుళ్లూరులోని పల్నాడు వీరుల దేవాలయం. ఈ ఆలయం శిథిలావస్థకు చేరడంతో 60 ఏళ్ల క్రితం గ్రామంలోని పెద్దలు గద్దె వెంకటరాయుడు, మాదల శేషయ్య, కాకుమాను సుబ్బయ్యలు పల్నాటి వీరుల దేవాలయాన్ని పునర్నిర్మించారు. ఈ ముగ్గురు దాతలు తుళ్లూరులో 10 ఎకరాల 42 సెంట్ల భూమిని దానంగా ఇచ్చారు. ఈ భూమి నుంచి వచ్చిన ఆదాయంతో పల్నాడు జిల్లా కారంపూడిలో పల్నాటి వీరుల దేవాలయంలో నిర్వహించే విధంగానే తుళ్లూరులో కూడా ఉత్సవాలు నిర్వహించాలని డాక్యుమెంట్లో పేర్కొన్నారు. అంతేకాదు ఫామ్ 8లో పల్నాటి వీరుల దేవాలయం తుళ్లూరు నో ట్రాన్స్ఫర్ అని చాలా స్పష్టంగా భూములకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు. అప్పటి నుంచి ఈ భూములపై వచ్చే ఆదాయంతో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆలయ నిర్వహణతో పాటు ఈ భూములు దేవాదాయ శాఖ ఆధీనంలోనే ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వం అమరావతి ల్యాండ్ పూలింగ్ ప్రక్రియలో తుళ్లూరు, నేలపాడులో ఉన్న పల్నాటి వీరుల దేవాలయం భూములను సిఆర్డీఏకి అప్పగించారు దేవాదాయ శాఖ అధికారులు. అయితే తుళ్లూరులో సర్వే నెంబర్ 161లో ఉన్న 6 ఎకరాల 44 సెంట్ల భూమికి సంబంధించిన రిటర్నల్ ప్లాట్లు దేవాలయానికి కేటాయించకుండా ఇద్దరు టీడీపీ నేతలైన ఇందుర్తి పెద్ద నరసింహారావు, ఇందుర్తి నరసింహారావుకు కేటాయించారు. ఇందులో ఇందుర్తి పెద్ద నరసింహారావు గతంలో తుళ్లూరు సర్పంచ్గా పనిచేశారు. ప్రస్తుతం సొసైటీ అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరికీ పల్నాడు వీరుల దేవాలయానికి కేటాయించాల్సిన 35 కోట్లకు పైగా విలువ చేసే 21 ప్లాట్లను సిఆర్డీఏ అధికారులు కేటాయించారు. అంతేకాదు ఆ 21 ప్లాట్లను ప్రభుత్వం ఇద్దరు పేరున రిజిస్టర్ కూడా చేయించింది. ప్రభుత్వం వీళ్ళిద్దరికీ రిజిస్ట్రేషన్ చేయించిన ప్లాట్లలో కొన్నింటిని వేరే వాళ్లకు విక్రయించారు. మొత్తంగా ఆలయ భూములతో టీడీపీ నేతలు జేబులు నింపుకున్నారు. పల్నాటి వీరుల ఆలయ భూములను దేవాదాయ శాఖ అధికారులు సిఆర్డీఏకు ఇస్తే సిఆర్డీఏ మాత్రం దేవాలయానికి ఇవ్వాల్సిన రిటర్న్ ప్లాట్లను టీడీపీ నేతలకు ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ భూముల కేటాయింపు వెనుక గుంటూరు జిల్లాలో కీలకంగా వ్యవహరిస్తున్న ఓ నాయకుడి హస్తం ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారము జరుగుతోంది. దేవుడంటే భక్తి లేదు, భయం అంతకన్నా లేదు. దోచుకోవడమే పరమావధిగా పెట్టుకున్న టీడీపీ నేతలు ఏకంగా దేవుడి భూములనే మింగేస్తున్నారు. అమరావతిని అవినీతి కుంభకోణాలకు కేర్ ఆఫ్ గా మార్చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.